దేవుని కాడికి పోయేటోళ్ళు తీరు తీరు మొక్కులు పెట్టుకుంటారు. అళ్ళ కొందరు ముడుపులు కడితే, కొందరేమో గల్లా గురిగిలున్న పైసలన్నీ కొంచెమై మూటే చెప్తారు. కొందరు షీరా సారెలు పెట్టి పబ్బతి పడితే, కొందరు నిలువెత్తు బంగారం అప్పచెప్పి శరణు కొడతారు. కానీ సిద్దిపేట జిల్లాలో ఉండే గియన్న మాత్రం అందరి లెక్క కాకుండా ఇచ్చంతరమైన మొక్కు పెట్టుకుండు. మరి గా మొక్కు ముచ్చటేందో పూరాగా అరుసుకొని వద్దాం పారి. పైసలు కింద గుమ్మరిస్తున్నారంటే ముచ్చట ఈ పాటికే మీకు సగం పడి అర్థమయ్యే ఉంటది. ఇది చిల్లర పైసల మొక్కు. తిరుపతి ఎంకన్నకు నిలువెత్తు చిల్లర పైసల మొక్కు సమర్పించిండు గీ భక్తుడు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే, హుస్నాబాద్ మండలం కుచ్చనపల్లి అనే ఊళ్ళో ఉండే గీ ఇద్దరు ఆల్మగల పేర్లు పైడి దిరాజు ఇంకా లత. అయితే గీ లతక్క 6 ఏండ్ల కింద పానం బాలేక దవాఖానలో పడ్డదట. దానికి తోడు కరోనా కూడా అంటిందట. ఈగేముంది, అక్క ఆపతి చూసి అన్న పానం కలుక్కుమంది. కాళ్ళు చేతులు ఆడక ఏం చేయాలో తెలియక ఎంకన్న స్వామి ఏం జరిగినా నీదైనే అన్నట్లు మొక్కిండట. అంతేకాదు, ఇంటామె పానం మంచిగా నిమ్మలబడితే నిలువెత్తు పైసలతోని కొండకొచ్చి మొక్కు చెల్లిస్తా అని ఒటు పెట్టుకుండట. అట్లా 6 ఏండ్ల సంధి చిల్లర పైసలు జమ చేసి గిన్ని పైసలు కూడబెట్టిండట. అంతేనా అక్క? 5 సంవత్సరాల క్రితం కరోనా టైంలో నాకు రక్తకాంత జ్వరం వచ్చినప్పుడు మా ఆయన కొంచెం బాధతోని అప్పుడు ఏడుకొండల స్వామి తిరుపతి దేవునికి నా ఎత్తు పైసలు ఇస్తానని మొక్కుకోవడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి జమ చేసి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. గదన్నట్లు అక్క బరువు 93.5 కిలోలుంటే చిల్లర పైసలు కూడా అంతకు సమానం తూకమేసిండు. గా పైకం మొత్తము 70,000 రూపాయలైతే అన్నిటినీ గిట్ల చిన్న చిన్న మూటలు కట్టి ఇంటోళ్ళంతా తలోటి నెత్తి ఎత్తుకొని తిరుపతి ఎంకన్న కొండకు కొంచెం పోయిర్రు. ఏదేమైనా నిలువెత్తు పైసల మొక్క అంటే మాత్రం జర్రంత ఇచ్చంతరంగానే అనిపిస్తుంది. ఇంటామె మీదున్న పాయరంతో 6 ఏండ్లు తిప్పలు పడి గిన్ని చిల్లర పైసలు జమ చేసిండంటే ఆల్మగల్ల నడుమ పాయరం అంటే గిట్లుండాలి అని అనుకుంటుర్రు గి ముచ్చట చూసిన పబ్లిక్.